ఏదైతే శివాజీ మాట్లాడిన విషయంపై కూడా ఇప్పటికే మహిళా కమిషన్ వరకు పోయిన విషయం. సో శివాజీ మాట్లాడింది కరెక్టా కాదా? శివాజీ గారు మన ఆ రోజు ఆడియో లాంచ్ లో మాట్లాడారు మహిళ గురించి. శివాజీ గారు ఏంటంటే మన సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఇవన్నీ మహిళలది అన్ని చూశారు. ఆయనకి ఆ వ్యక్తిగతం ఆయనకు తెలుసు కాబట్టి ఒక గ్రామంలో, జిల్లాల్లో, డిస్ట్రిక్ట్లో, ఇండియా మొత్తంలో ఎక్కడెక్కడ కోణంలో మహిళకి ఏం జరుగుతుందో మనకు తెలుసు. కాకపోతే మన శివాజీ చేసింది తప్పేందంటే సామాన్లు అనే మాట అనేది మిస్టేక్ వచ్చింది. ఆ ఆడియో లాంచ్లో అలా వచ్చింది. మహిళ అనేది జాగ్రత్తగా ఉండాలా అనే చీర మొత్తం ఆఫ్ సైడ్ చేయటం వల్ల మహిళని మంచిగా ఉండాలనే కోరుకున్నారు తప్ప దాన్ని ఏదో మీరు అందరూ దాన్ని పెద్దగా చేయటం అది చాలా తప్పండి. శివాజీ గారు ఏదో మిస్టేక్ చేశారు, అది కాదు. కాకపోతే మహిళ మంచిగా ఉండాలి, మహిళ ప్రతి మూలలా జరిగే అన్యాయం అవన్నీ ఆగాలని చెప్పి మహిళల్ని మంచిగా ఉండి మీ పద్ధతి మార్చుకోండి, మీరు సాడీలో మంచిగా బయట ఆఫ్లో మీ సాముల గురించి ఎవరు ప్రతి బయట రోడ్ల మీద పోయే వాళ్ళని ఆడోళ్ళని ఇలా జరగదు, అన్యాయాన్ని ఆగుతుంది కాబట్టి ఆడోళ్ళని మంచిగా ఉండని కోరుకోవటం అనేది శివాజీ చెప్పింది మాత్రానికి వాస్తవానికి అది కరెక్టే. శివాజీ గారు చేసింది మాత్రం అది అంటే తెలుసు కదండి. వాళ్ళు రేపు మొత్తం లేడీస్ ఎలా ఉన్నారు అందరికీ తెలిసిందే. అంటే ఆమె గురించి స్పెషల్గా అనేది అయితే అనలే, మిస్టేక్లో అనొచ్చు. కాకపోతే ఆమెను స్పెషల్గాని పేరు పెట్టి అయితే అనలే. ఆమె అట్లా అర్థం చేసుకుంది ఆ టైంలో. ఆడోళ్ళు అనేది మాత్రం చేయడం వల్లనే ఇప్పుడు ఈ రోజు ఆయన మహిళా కమిషన్ వరకు పోవడం జరిగింది. లేదండి, ఆయన అది చాలా తప్పండి. అక్కడ దాకా వెళ్ళొద్దండి. ఆయన మంచిగా కోరుకున్నాడు. ప్రతి మూలలో ఏం జరిగింది లేడీస్ అని చెప్పాను మీకు ముందే. ఆల్రెడీ వెళ్ళరు మహిళకి ఏం జరుగుతుందో మనం గంటకి న్యూస్లు చూస్తూనే ఉన్నాం మహిళది. ఈ న్యూస్లో రాకుండా ఆపడానికే శివాజీ గారు మహిళల్ని మంచిగా ఉండాలని కోరుకోవడానికి అది తప్పు అయితే కాదు, అది నిజమే. అది మహిళలు అనేది అర్థం చేసుకోవాలి. వాళ్ళు మంచిగా కరెక్ట్గా సాడీ కట్టుకొని మంచిగా ధనంగా ఉండాలి. శివాజీ గారిని దయచేసి ఆయనకి మహిళ క్షమించండి మా తరఫున. ఇంకొక ఇష్యూ జరుగుతా ఉంది తెలంగాణలో బాగా, ఒక సినిమాకి సంబంధించి. ఆ సినిమాల గురించి అంటే ఆ సినిమా వాళ్ళు చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. మంచిగా చెడ అంటారు. శివాజీ చెప్పింది కరెక్టే. మన అమ్మలు ఎట్లున్నారో అక్కలు ఎట్లున్నారో అట్లే ఉండాలి. లేని బయట కంట్రీస్ డ్రెస్సులు తీసుకొచ్చి వేసుకోవడం వల్ల కూడా పబ్లిక్ చూడడం వల్ల కూడా కొంచెం వాళ్ళకు కూడా అమ్మాయిలు కానీ అమ్మలకు కానీ వాళ్ళకి బాధ అనిపిస్తుంది కాబట్టి శివాజీ అనవస్తుంది. అది కానీ మరి ఈ రోజు మహిళా కమిషన్ వరకు వేణు శివాజీ మహిళలు చేయించారు. సో మళ్ళీ చేయనని తప్పు క్షమాపణలు అడిగినప్పుడు వదిలిపెట్టట్లేదు. శివాజీ చేసిన మాటలు అంత అభ్యంతరం అనిపించలేదు. అందరూ ఎట్లా మన అమ్మలు ఎట్లా ఉంటారో అట్లా ఉండాలని అంటున్నాడు కానీ వేరే రకంగా అయితే అంటలేదు కదా. అది మా బాడీ, మా జీవితం, మీ బాడీ అంటే వేరే కంట్రీని తీసుకొచ్చి వేరే కల్చర్ని తీసుకొచ్చి మన తెలంగాణలో పెడితే ఎట్లా నడుస్తుంది కాదు కదా. అది చూసేటోళ్ళకైనా ఉండాలి ఒక ఎవరైతే సినిమా హీరో అయినా మాత్రం రోడ్ల మీద పోయి తిరగలేము కదా. మనం రోడ్ల మీద చూసుకుంటే అంటే చూసుకుంటే పెట్టాలి, ఎట్లా చూసుకుంటా పోతాడు. అది కరెక్ట్ కాదు కదా. అందరికీ అమ్మలు అక్కలు ఎట్లా ఉన్నారో వాళ్ళు కూడా అట్లా ఉంటే సరిపోతుంది. ఎట్లైనా సినిమా తీస్తానని చెప్పి ఏది పడితే అది వేసుకొని తిరిగితే కాదు కదా. సినిమా షూటింగ్ లోనే చేస్తే చెయ్యి, నువ్వు బయట తిరిగితే కాదు కదా. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మరి ఆడవాళ్ళు ఇట్లా విమర్శన? అమ్మాయిలు కానీ అక్కలు కానీ అమ్మలు కానీ చెల్లెలు కానీ ఎవరైనా పురాణంలో ఎట్లా వేసుకొని తిరిగిలో అట్లా తిరిగితే బాగుంటుంది. ఇప్పుడు దాన్ని బట్టే సినీ ఇండస్ట్రీలో కూడా చేంజ్ వచ్చింది. చూసినా నిన్న కాక మొన్న శివాజీ గారు హీరో ఏం మాట్లాడి అతను జనాన్ని ఇప్పుడు ఇల్లు ఇలా మాట్లాడుతూనే అతను అలా మాట్లాడింది. వీళ్ళు సక్రమంగా ఉంటే ఇతను కరెక్ట్ ఉంటే వాళ్ళు ఎందుకు అలా మాట్లాడు.